హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను వెయిట్ లాస్లో బాగా హెల్ప్ అయ్యేటటువంటి యమ్మీ బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లంచ్లో తినొచ్చు, డిన్నర్లో కూడా తినొచ్చు. చాలా హై ప్రోటీన్ కంటెంట్ ఫుడ్, అలాగే మనకి ఎక్కువసేపు ఆకలి అని కూడా అనిపించకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని ఎలా చేయాలో చూసేసేద్దాం. ఫస్ట్ మనము ఇది ప్రిపేర్ చేయడం కోసము ఒక 4 స్పూన్స్ పచ్చపెసలు, అలాగే ఒక 3 స్పూన్స్ మినపప్పు, ఈ రెండు కూడా నైట్ మనం వీటిని నానబెట్టుకొని మంచిగా వాష్ చేసి నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నేను పొట్టున్న మినపప్పు నానబెట్టానండి. వాటన్నిటిని వాష్ చేసి పొట్టుపోయే వరకు మనం ఆ వాటర్తో దాన్ని వాష్ చేసుకొని ఇట్లా గ్రైండ్ చేసుకోవడమే మనం దీన్ని. అయితే ఇది రొటీన్గా చేసేది. రొటీన్గా ఎలా చేస్తాం మనము? మెత్తగా దోశ బ్యాటర్ లాగా చేస్తాం. బట్ దీన్ని అలా కాదండి. మనం ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి కదా. వెయిట్ లాస్లో ఇంట్రెస్ట్ మనకి రావాలి అంటే, తినాలి అనే ఇంట్రెస్ట్ రావాలంటే కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి. సో దానికోసం నేను అందులో మన టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకొని, అదే కళ్ళుప్పు వేసానండి నేనైతే ఇందులో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఫైన్గా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. కచ్చా పచ్చాగా అంటే పలుకులు ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇష్టంగా కూడా తింటాం. ఆ కలర్ కానీ, అలాగే మనం అది అలా తుంచుకొని పెట్టుకొని తింటూ ఉన్న టైంలో ఆ పలుకులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఒక అంటే ఒక ఫెయిల్యూర్ నుండి మనం ఏదో ఒకటి నేర్చుకుంటామని చెప్తాం కదా, అలా ఒక ఫెయిల్యూర్ నుండి నేర్చుకున్నటువంటి రెసిపీ అండి ఇది. దీనిలో కొంచెం మనం ఆ జార్ని తులిపి ఆ వాటర్ ఇందులో వేసుకొని మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే, నా ఫ్రెండు ఒకసారి ఇలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తీసుకొచ్చారు దీన్ని. తీసుకొస్తే ఇట్లా తను గ్రైండ్ చేస్తున్న టైంలో అంట మిక్సీలో సంథింగ్ పొగలొచ్చి అట్లా మిక్సీ ఆగిపోయి తను ఇంకా దాన్ని ఏం చేయాలో తెలియక అట్లా ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ పాడైపోతుంది కదా. ఇది ఎంతైనా మినప్పప్పు పెసరపప్పుతో ఎక్కువ ఉండదు కదా. సో దానికోసం అని చెప్పేసి సరే ఇలాగే దోశలు వేద్దాము, ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి దోశలు వేసుకొని తీసుకొచ్చింది. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉందండి. అందుకోసం తనేమో ఫెయిల్యూర్ నుండి అలా చేసింది. నేను అసలు దీన్ని వాంటెడ్గా చేశాను. బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆ దోశ కలర్ కూడా నాకైతే బాగా నచ్చింది. మనం కొంచెం వీటిని మందంగా చేసుకోవాలి. యాక్చువల్లీ నా ఫ్రెండ్ తీసుకొచ్చింది మందంగా ఉంది. నేను తనకన్నా కొంచెం అంత మందంగా వేయలేదండి. నాకు వేసిన తర్వాత అనిపించింది ఇంకొంచెం మందంగా వేస్తే బాగుండేది అనేసి. మనము సాల్ట్ చెక్ చేసుకొని దోశ